డాక్టర్ని చెయ్యండి, డాక్టర్ని చెయ్యండి, డాక్టర్. సలోమి, ఈ లోకంలో చదువు ఎంత ముఖ్యమో ప్రతి మనిషికి డబ్బు కూడా అంతే ముఖ్యం. మన పెద్దవాళ్ళు చెప్పినట్లు డబ్బుకు ఈ లోకం దాసోహం అని మీరు వినే ఉంటారు. ఈ సామెతకు ప్రతిరూపమే రాయుడు గారు. గారు అని గౌరవించడం అంటే గొప్ప వ్యక్తి కాదు, డబ్బుతో ఏదైనా చేయగలననే గర్వం ఉన్నవాడు. ఇక కథలోకి వెళ్దాం. రే మా ఓడి టైం వచ్చాడా? అన్నా ప్లీజ్ అన్నా, వద్దన్నా, చెప్పొద్దన్నా. లేడు బాబాయ్. సరే ఎక్కడ తిరిగినా మళ్ళీ ఇంటికే రావాలిగా, అప్పుడు చెబుతా వాడి పని. ఎందుకురా మీ డాడీ నిన్ను కొట్టేది? స్కూల్కి వెళ్ళలేదన్నా. వెళ్ళొచ్చు కదరా, శుభ్రంగా చదువుకోవచ్చు కదరా. నేను బాగా చదువుతానన్నా. మరి ఇంకేమి చదువుకోవచ్చు కదరా. మా క్లాసులో నేనే బాగా చదివేవాడిని, కానీ నాకంటే బాగా చదివేవాడు ఇంకోడు ఉన్నాడు. మన జరిగిన పరీక్షల్లో వాడికి 92 మార్కులు వచ్చాయి, నాకు 87 మార్కులు వచ్చాయి. 5 మార్కులు ఎందుకు తగ్గాయని మా నాన్న కొడుతున్నాడు. సరే మీ నాన్నతో నేను మాట్లాడతా, ఇదిగో తీసుకో. అరే లేరా లేరా, రే లేరా. అయ్యా రండి అయ్యా, కూర్చోండి అయ్యా. అయ్యగారు టీ తాగుతారా, కాఫీ తాగుతారా? ఏం వద్దులే నవీన్. అయ్యా అలా అనొద్దయ్యా. అయ్యా సరే టీ ఇస్తా. అవును నవీన్, నన్నెందుకు ఎప్పుడు అయ్యగారు అయ్యగారు అంటావు? నా దగ్గర డబ్బు లేదు, నేనేం టీచర్ని కాదు. అదేంటయ్యా అలా అంటారు? ఈ జీవితం మీరు ఇచ్చిందే కదా. రేయ్ ఇలారా. ఎవరు బాబు నువ్వు? మీ అమ్మ నాన్న ఎక్కడా? నాన్న అబ్బాయిని తీసుకెళ్దాం నాన్న. నాన్న తీసుకెళ్దాం నాన్న, నాన్న తీసుకెళ్దాం నాన్న, నాన్న తీసుకెళ్దాం నాన్న. సరే సరే తీసుకెళ్దామమ్మా.
ఈ రోజు నుంచి వీడే నీ తమ్ముడు. మీరు ఎలా ఉన్నా, డబ్బున్నా లేకున్నా ఆ దేవుడితో సమానం అయ్యా. ఏయ్ ఓ టీవరా. ఎరా ఎలా ఉన్నావు? వడ్డీ డబ్బులేరా లేట్ చేస్తున్నావు? కొంచెం అమ్మాయి చదువుకి ఇబ్బంది ఉందయ్యా, నేను మొత్తం కట్టేస్తా. నువ్వు లేట్ చేస్తే లేట్ అయిపోతావురా, గుర్తు పెట్టుకో. లేట్ అంటే వాడికి అర్థం కావట్లేదన్నా. అర్థం కాదురా, ఎందుకంటే ముద్రగాడు. చూడండి బాబు, నేను వెళ్ళి రైడ్ గారితో మాట్లాడతా. దయచేసి మీరు ఇలా మాట్లాడకండి. ఏట్లా మాకే చెప్తున్నావు? మర్యాద వడ్డీ ఇవ్వరా. అయ్యా అమ్మా, నా కాలు. నీకు వారం టైం ఇస్తున్నా, ఈ లోపు నాకు వడ్డీ ఇవ్వకపోతే చచ్చావే. నీకు వారం టైం ఇస్తున్నా, ఈ లోపు నాకు వడ్డీ ఇవ్వకపోతే చచ్చావే. అమ్మా ఏమైంది నాన్న? ఏమైంది నాన్న? ఏం లేదమ్మా, ఏం లేదమ్మా. ఇదా రంగనాయకుల పనే కదా, మళ్ళీ నీతో గొడవ పడ్డాడా? అదేం లేదమ్మా, నాకేం కాలేదమ్మా. టైం అవుతుంది, కాలేజీకి వెళ్ళు. రంగనాయక్! ఎవరది? ఏంటే మా పేరు కూడా పిలిచే అర్హత లేని దానివి ఏకంగా పులి దగ్గరికి వచ్చి మొరుగుతున్నావు? మా నాన్నని రక్తం వచ్చేలా కొడతావారా? నీకెంత ధైర్యం? ఏంటే వాగుతున్నావు? అరే రంగనాయక, కొంత నిమ్మల మగురా. ఆడపిల్లలను అలా భయపెట్టిస్తారా? ఇప్పటి వరకు మనం ఎన్ని అన్యాయాలు చేశామో, ఆడవాళ్ళని ఎప్పుడైనా మనం ఇబ్బంది పెట్టామో? మన ఇంట్లో కూడా ఆడ పులి ఉందని మర్చిపోకు. అర్థమైంది. ఏమే కులం తక్కువదానా, మా ఇంటికి వచ్చేంత ధైర్యం నీకెలా వచ్చిందే? నువ్వెలా వచ్చావు, మళ్ళీ అలానే తలదించుకొని వెళ్ళు. అయినా ఎగ్జామ్స్ కూడా దగ్గర పడ్డాయిగా. ఆ ఎగ్జామ్స్ నువ్వు రాయలేవేమో. కాలేజ్ అంతా నా కంట్రోల్లో ఉంటుంది. నువ్వు నీట్కి ప్రిపేర్ అవ్వాలంటే ఇంటర్ పాస్ అవ్వాలిగా. గుర్తెట్టుకో. ఇంకేంటి మరి, బయలుదేరు తలదించుకొని. ఇప్పుడు మీకు స్టోరీ చెప్తున్నా, జాగ్రత్తగా వినండి. అనగనగా ఒక అడవి. అడవిలో సింహంతో పాటు రకరకాల జంతువులు ఉండేవి. కానీ
ఎన్ని జంతువులున్నా అడవికి సింహమే రాజు. ఆ అడవిలోకి చిన్న చిన్న మేకనా? ఒంటరిగా వచ్చిన మేక సింహం మీదే దాడి చేయాలనుకుంది. కానీ ఆ మేకకు తెలియని నిజమేంటంటే ఎప్పటికైనా భయపెట్టేది సింహమే, భయపడాల్సింది మేకనే. సరే, ఇప్పుడు నువ్వు పులి, నేను మేక. డబ్బుందని అహంకారంతోనే కదా ఇలా మాట్లాడుతున్నావు. చూసుకుందాం.